హాయ్ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ సింగర్ ఉన్నారండి. సూపర్ సింగర్, స్టేజ్ ని హడలెట్టిన మన మధురి హేమంత్ గారు ఉన్నారు. అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో లవో లవో నావు అలాసిని మదిలా నా కలల సువాసిని, మనరే మనకున్నా నా మనసంతా నువ్వేలే అని. వాయిస్ ఇంత మాధుర్యంగా ఉండడానికి రహస్యం ఏంటిదో ఇప్పుడు హేమంత్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మంచి కాంప్లిమెంట్ ఏది తీసుకున్నారు ఇన్ని సాంగ్స్ పాడిన తర్వాత? ఏ బెస్ట్ కాంప్లిమెంట్స్? అసలు కాంప్లిమెంట్ అంటేనే హేమంత్. అయ్యో కానీ మోస్ట్లీ నాకు మా అమ్మగారి నుంచి, నాన్నగారి నుంచి చాలా పెద్ద కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓకే, అది నాకు అన్నిట్లోకి ఎక్కువ అదే. ఇక్కడ మా నాన్నగారు అమ్మగారు కాల్ చేసి అరే వాళ్ళ ఆనందంగా అది ఫీల్ అవ్వడం, ఏ పిల్లాడికైనా వాళ్ళ పేరెంట్ ఎక్కువ ఇదైతే నాకు అదే చాలు. రెండోది అఫ్ కోర్స్ సూపర్ సింగర్స్ లో అక్కడ ఉన్నప్పుడు అక్కడ జడ్జెస్ నాకు దే గేవ్ మీ ద బెస్ట్ కాంప్లిమెంట్స్. ఓకే, మోస్ట్లీ మంగ్లీ గారు, శ్వేతా మోహన్ గారు. ఎందుకంటే నేను శ్వేతా మోహన్ గారి టీం కాబట్టి ఆవిడ అనడం దట్ యు ఆర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. మంగ్లీ గారేమో అరే ఏం ఏం చేసావరా అసలు అని చెప్పి పర్ఫామ్ చేస్తూ డాన్స్ చేస్తూ పాడడం. సేమ్ టైం రాహుల్ సిప్లిగంజ్ గారు నీ పాటను నీలా పాడవు ఆ పాటని, ఓకే అలా అనడం. అనంత శ్రీరామ్ గారేమో నువ్వు 10 పాటలు పాడే దాంట్లో 3 క్లిక్ అయితే చాలు, ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నావు. అది దేవర్ లైక్ బెస్ట్. ఎంత మంచి ఫేమస్ సింగర్స్ చెప్పడం అంటే గ్రేట్ అది నిజంగానే అండి. ఓకే, ఆ సాంగ్స్ పాడేటప్పుడు ఏమైనా అవకాశాలు మూవీస్ లో కానీ ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా? అంటే ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు. ఓకే, కానీ వస్తే మాత్రం మీకే ఫస్ట్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఒక సాంగ్ పాడండి మా కోసం. ఒక సాంగ్ అంటే మాస్ సాంగ్, మెలడీ సాంగ్ మీ ఇష్టం. ఇప్పుడు మేమేం చెప్పలేము. ఇప్పుడు నిన్నే అయితే స్టేజ్ అంతా అదరగొట్టేశారు. నిన్నే నిన్నే అని శ్రీముఖి సైడ్ చూసుకుంటా నిన్నే నిన్నే అని ఆమె కూడా మొత్తం వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది స్టేజ్ లో మొత్తం అందరికి. అసలు మాకు ఆ దేశముద్ర సాంగ్ మొత్తం గుర్తొచ్చేసి మర్చిపోయాము ఈ మధ్య కాలంలో, అది గుర్తులేదు. మళ్ళీ మీరు దాన్ని రీకాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అరిజిత్ సింగ్ గారి పాట పాడొచ్చా అండి? అందం చందం తెలుగు బుట్టబొమ్మ ధన్యం కాదా, 25 జన్మ కళ్ళే కలిపా కలే కళ ముందు చూడలేదు ఇదో విధం, కొత్త పిచ్చి లేపుతోళ్ళే సంతోషం పాలరాతి పైన పాదం కందిపోయినేమో పాపం, ముసగరెళ్ళుతుండే మేఘం మిసగైనమైన నిన్ను గాలి కింద గుచ్చుకుంటే నీలా ఎవరు లేనే లేరు. వావ్, ఎక్కడ చేయాలి అసలు వాయిస్ ఎవరిదండి? మీ అసలు ఫ్యామిలీ ఇంత నైస్ గా ఉంది వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ప్లస్ పాయింట్ అది వాయిస్ అనేది. చాలా యాక్టర్స్ అంటే చాలా మంది ఉంటారు, ఈ యాంకర్స్ కానివ్వండి సింగర్స్ కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అయ్యో లేదండి, అయ్యో అందరికీ ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంటుంది. నా దీంట్లో ఏంటంటే సెలెక్ట్ అయినా అవ్వకపోయినా ఎవరైనా వాళ్ళకి ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. ఓకే, నాకు అదంటే చాలా ఇష్టం. ఓకే, ఎప్పుడైనా ట్రై అంటే సూపర్ సింగర్ ముందు ఎప్పుడైనా సింగర్ గా ట్రై చేద్దాం ఇది అన్నట్టు ఏం లేదా మీకు ఆలోచన? అంటే ఆఫ్ కోర్స్ నేనేంటంటే సింగర్ గా ట్రై చేయాలి అని ఉండేది, కానీ ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు అలా ఛాన్స్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, నేను ఊహించలేదు. ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, మంగ్లీ గారు ఏమైనా పాడిన పాటలు ఉంటాయి కదా, చాలా వరకు కొన్ని ఉంటుంటాయి కదా, ఏమైనా హింట్స్ అట్లా ఇచ్చేవారా వీళ్ళకి ఆఫ్టర్ షూట్? యా అందరు జడ్జెస్ కి యాక్చువల్ గా నేను థ్యాంక్స్ అనే చెప్పాలి, చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ జడ్జింగ్ ఒకటే కాదు, షో అయిపోయిన తర్వాత అయ్యో యూ డిడ్ దిస్ వెల్, యూ డిడ్ దిస్ బ్యూటిఫుల్లీ, ఇది ఇంకా ఎక్కువ ట్రై చేయి. యూనో మంగ్లీ గారు కూడా నన్ను వచ్చి అరే ఇలాగే ట్రై చేయి, చాలా బాగా పాడగలను ఇలా పాడితే. శ్వేతా మోహన్ గారు అయితే మా అందరినీ క్యారవాన్కి పిలిచి ఆవిడ అలా నేర్పించడం, ఒక పెద్ద దిగ్గజ ఆవిడ అలా పిలిచి మమ్మల్ని నేర్పించడం,
అనంత శ్రీహం గారు అయితే మాతో పాటే కూర్చునేవారు. అచ్చా. మాతో పాటు కూర్చుని అలా కూర్చుని మాతో పాటే భోజనం చేయడం. అండ్ రాహుల్ సిప్లిగన్స్ గారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అయితే వచ్చారంటే ఒక చిన్న ఎంజాయ్మెంట్ అందరికి. ఓకే. స్ట్రిక్ట్ ఉంటారా ఫ్రీ ఉంటారా రాహుల్ గారు? అయ్యో ఆయన కనిపిస్తారు స్ట్రిక్ట్ గానీ అసలు ఫ్రీ కదా, చాలా ఫ్రీ అండి. ఇప్పుడు మీ టీం మెంబర్స్ సాంగ్స్ ఇస్తుంటారు కదా, హేమంత్ ఇది వాడు ఇది వేరే ఫలానా పాడు అన్నప్పుడు కొన్ని సాంగ్స్ మీకు నచ్చిన వేరే వాళ్ళకి ఏమైనా వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇది నాకు ఇస్తే బాగుండే, ఇది ఎందుకు ఇచ్చారు అన్నట్టు. ఆఫ్ కోర్స్, అంటే ఎందుకు ఉండదండి, ఎందుకంటే నాకు ఇష్టమైన పాటలు పక్కన వాళ్ళకి ఇస్తే మాత్రం ఐ ఫీల్ అయ్యో నాకు ఇచ్చిన బాగుంది, నేను అది బాగా పాడినా పాడకపోయినా నాకు తృప్తి ఉండేది నాకు. యా అలా ఉన్నాయి. మిస్ అయిన సాంగ్ ఏంటి చెప్పండి? అలా మిస్ అయిన సాంగ్ అయితే యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఒక పాట ఇచ్చారు, ఎప్పుడో 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 కలగన్నారే చలి. అది యాక్చువల్ గా నాకు ఫేవరెట్ సాంగ్. అది బొమ్మరిల్లు మొత్తం దద్దరిల్లిపోతాయి, మీరు వాడితే ఇంకా దద్దరిల్లిపోతాయి. ఇప్పుడు మా కోసం పాడండి ఆ సాంగ్, అక్కడ మిస్ అయ్యారు కదా ఇక్కడ పాడండి. అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నారే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో లవో లవో నావు అలాసిని మదిలా నా కలల సువాసిని, మనకున్నా నా మనసంతా నువ్వేలే అని. అయ్యో నాకు లిరిక్స్ గుర్తుంటుంది. అదొక హ్యాబిట్ కదా మీకు, లిరిక్స్ గుర్తుంటుంది. అంటే నేను అంతలాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు. అయ్యో అదేమైనా పాడాలి అని అంటే అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసేవాడిని. ఇంత అవసరం అన్నట్టు పక్కకు పెట్టేస్తారు. అంటే నేను మాక్సిమం లిరిక్స్ కంటే నేను ఆ లిరిక్స్ రాసేవాళ్ళు కదా, అది కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేవాడిని. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ సింగర్ ఏం పాడాలనుకుంటున్నాడు అక్కడ, సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే లిరిక్స్ మర్చిపోవాడిని.